గూడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ అభివృద్ధి పనులపై చర్చ జరుగుతున్న సమయంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కు కౌన్సిలర్లకు మధ్య వాగ్వివాదం జరిగింది. చైర్మన్ 4 ఏళ్లుగా తమ వార్డు సమస్యలను పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తమకు నిధులు కేటాయించలేదని కొందరు కౌన్సిలర్లు చైర్మన్ ను నిలదీశారు. బడ్జెట్ తీర్మానంలోనే అవకతవకలు ఉన్నాయంటూ పోడియం ముందు కూర్చొని కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. బినామీల పేర్లతో చైర్మన్ కు లబ్ధి చేకూర్చుకునేలా ఉన్న ఎజెండాను ఆమోదించేది లేదంటూ పార్టీలకు అతీతంగా 30 మంది కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. ఎజెండాలోని కార్మికుల జీత భత్యాలు, వీధి దీపాల సమస్యలను ఆమోదిస్తున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు. దీంతో కౌన్సిల్ ఎజెండా తీర్మానం వాయిదా పడింది. ఆగ్రహంతోని అదేవిధంగా ఇవాళ సాధారణ సమావేశంలో ఎజెండా చూసినట్టయితే అదే రిపీట్ అయింది తప్ప కొత్తదనం ఏం లేదు. గతంలో అయినా 1 లక్ష రూపాయలు, 1.5 లక్ష అయినా కనీసం కౌన్సిలర్ అభివృద్ధి కార్యక్రమాలు పెట్టేది. ఎజెండాలో మాత్రం పూర్తిగా వార్డుకు ఎలాంటి బడ్జెట్ కూడా కేటాయించలేదు. తోనే మనం మిర్యాలగూడ పట్టణం మొత్తం సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. కానీ మున్సిపాలిటీ నుంచి ఎలాంటి బడ్జెట్ కూడా మనం దాంతో మన వార్డులో అభివృద్ధి చేసుకోలే ఆగ్రహంతో ఈరోజు మన బీఆర్ఎస్ తరపున మనం సాధారణ సమావేశాన్ని వాకౌట్ చేసి వస్తున్నాం. మున్సిపాలిటీ ఆఫీసులో సాధారణ సమావేశానికి మా కాంగ్రెస్ కౌన్సిలర్లు అంతా హాజరై పట్టణంలో ఉన్న సమస్యలన్నిటి మీద చర్చించి అధికారులందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఈ ఎజెండాలో